50,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి సార్ ఇస్తా అన్నాడు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 50,000 మెజార్టీ వస్తే మోత్కూర్ బోనమ్మ గుడి కాడ నా ముక్కు రాసుకుంటా. నీకు కనీసం నీకు పడ్డ ఓట్ల కన్నా 30,000 ఓట్లు మైనస్ అవుతారు మీరు. 30 కాదు 50,000 ఓట్లు మైనస్ అయ్యారు ఇవాళకి. పోతరంగా మీ గ్రాఫ్ పడిపోతుంది. నేను చెప్పింది చేస్తే నీకు 50,000 మెజార్టీ రాకపోతే నువ్వు వచ్చి ముక్కు నేల రాయి మోత్కూర్ బోనమ్మ గుడి కాడ. 50,000 మెజార్టీ వస్తే నేను పోయి నా ముక్కు నేలకు రాస్తా. అదే భారత్ దాల్ స్కామ్ చేసిన రంజిత్ రెడ్డిని, పీడిఎస్ రైస్ స్కామ్ చేసిన రంజిత్ రెడ్డిని, ఫిలిం నగర్లో డిఎల్ఎఫ్ వరల్డ్ అని కడుతుర్రు, ఆడ ఆంజనేయ స్వామి గుడిని డెటనేటర్లు పెట్టి బ్లాస్ట్ చేసి గుడిని గాయబ్ చేసిన, గుడిని మింగిన రంజిత్ రెడ్డిని, పరిగి లోకల్ 150 ఎకరాలు సిండికేట్ల చేసుకొని హైదరాబాద్లో పెద్ద సంస్థ కింగ్స్ గ్రూప్ అని వాళ్ళకి ఇచ్చేసిన రంజిత్ రెడ్డిని ఏం చేసిండు రంజిత్ రెడ్డి? ఈరోజు ఏంటంటే అధికారం ఉందని చెప్పి ప్రతి కార్యకర్త పర్లేదు ఎంతో నిరుత్సాహంతో ఎంతో బాధలు ఉన్నారు. బయటికి ఎవరు చెప్పుకుంటలేరు. కానీ నేను అందరి లెక్క కాదు, నేను బయటికి వచ్చి చెప్పుదామని చెప్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా అధికారం పార్టీ వదిలిపెట్టారు. అది వచ్చిన 3 నెలలకే నేను వదిలిపెడుతున్నా. అంటే నాకు తెలిసి ఈ పథకాలు అమలు కావు, ఖచ్చితంగా జనాలు ప్రశ్నిస్తారు. అందుకే మేము తప్పు పని చేసినాం కాబట్టి మేము ఎవరెవరినైతే ఓట్లు అడిగినామో వాళ్ళని పోయి క్షమాపణ అడుగుదామని నిర్ణయించుకున్నాము. అట్ ద సేమ్ టైం ఈ పరిగి శాసనసభ్యుడు టి రామ్మోహన్ రెడ్డి ఏమైతే అన్నాడో, నేను గాలిన గెలిచినా నాకు ఎవరు సాయం చేయలేదు అన్నారు కదా, దాని గురించే మేము ఏ ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినామో అవే ఓట్లు రిటర్న్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయినాం. మేము చేసిన తప్పుని సరిదిద్దుకుంటా. దేశం గురించి, ధర్మం గురించి, నా పిల్లల గురించి నేను నరేంద్ర మోడీ గారికే పనిచేస్తాను అంటే మీరు చేసుకోండి అని అన్నారు. ఎంపీకి మాకు సంబంధం లేదు, చేసుకోండి అన్నారు. వాళ్ళు మాట తప్పిరు కానీ మేము మాత్రం మాట మీదనే ఉన్నాం. ఖచ్చితంగా మాట మీదనే మేము నరేంద్ర మోడీ గారికే పనిచేస్తాం. అభివృద్ధికి దేశానికి ఎవరైతే మంచి చేయగలుగుతారో వాళ్ళకే పనిచేస్తాం. 2009 నుంచి ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఈ ప్రస్తుత ఎమ్మెల్యేతోని. ఎలక్షన్లు గెలిచే వరకు అందరిని అడుగుతాడు, ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ప్రపంచమంతా మచ్చలేని నాయకులని మాట్లాడితే మచ్చున్న నాయకులని ఆయన్నే చెప్పుకుంటాడు. ఎవరైతే కార్యకర్తలు ఇంతగానం కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిర్రో, వాస్తవానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 9.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో లేకుండా ఆగి అయ్యో మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతుండు, మా రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అవుతుండు అని చెప్పి వాళ్ళ సర్వస్వం పెట్టి ఎలక్షన్ కొట్లాడితే ఈరోజు పరిగి శాసనసభ్యుడు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన నా బంధువులతోనే చాలా మందితోని నాకు అన్ని బూతులలో గాలి ఉండే నేను గాలిలో గెలిచినా అంటుండు. సారీ సార్, మీరు గాలిలో గెలవలేదు, టీఆర్ఎస్ వ్యతిరేకత వల్ల గెలిచిరు. కనీసం ఎంపీ ఎలక్షన్స్ అవుతుంటే ఈరోజు వరకు మాకు ఫోన్ లేదు, ఏం లేదు. మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి చాలా పెద్ద తప్పు పని చేసినామని అనుకుంటున్నాము. అందుకే ఈ నిమిషాన్ని తక్షణంగా ఈ పార్టీకి రాజీనామా చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ప్రజలనైతే ఓట్లు అడిగినామో 6 గ్యారంటీలు చెప్పి ఏవైతే గ్యారంటీలు అమలు కాలేదో వాళ్ళు చెప్పిన అబద్ధాలు మేము ఏదైతే చెప్పాల్సి వచ్చిందో దాని గురించి మేము వాళ్లకు క్షమాపణ కోరుతూ రానున్న కాలంలో నీతి నిజాయితీతో పనిచేసే పార్టీలకు మాత్రమే పనిచేస్తాము. మేము ఒప్పుకుంటున్నాం ఈ పార్టీలకు వచ్చి చాలా పెద్ద తప్పు పని చేసినాం. మేము ఒక్కసారి నమ్మి చూద్దామని చూసినాం కానీ మేము ఈ జీవితంలో మేము ఇంకోసారి ఈ పార్టీని నమ్మం.